మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా ఎవరండి అలాంటి నాయకులు? ఇప్పుడు ఎవరున్నారు? రాష్ట్ర ఎవరికి మీద ఎవరున్నారో అందరికీ తెలుసు. అదేంటి? మీకు తెలియపని పర్లేదు కానీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాదు సార్, ఆయన సంపత్ రాజు గారిని నవ్వుతున్నారు, ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు. బడుగు బలహీన వర్గాల దళితుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం మాత్రమే తాను తగ్గినా పర్వాలేదు రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. సంపత్ రాజు గారు ఏంటి సరే, ఇక్కడ మన పెద్ద ఆయన మాట్లాడుతూ ఏంటంటే ఈయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అని. ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు పెద్ద ఆయన. ఇక్కడ ఒక్క నిమిషం మీరు వినండి, మీరు పెద్దలు అన్ని తెలుసు. ఒక్క నిమిషం పెద్దలు అన్ని విషయం, ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం వినాలి. చూసిన వ్యక్తి నేను ఆ రోజు వినాలి. నా స్నేహితుడు ఆ రోజు ఒక్క నిమిషం వినాలి. కొడుకుతో పాటు ఆ రోజు కూర్చోవాలి. మేమందరం వినండి సంపత్ గారు, మీరు దయచేసి నన్ను వెళ్ళి సామూహికంగా వెళ్ళి ఆ రోజు రంగా గారిని అభినందించి మా స్నేహితుడిని ఆయనతో పాటు దీక్ష కూర్చోబెట్టి వద్దాం అనుకున్న రోజు అది. సార్ ఒక్క నిమిషం వినాలి. నేను కాదనలేదు, మీకు బాగా ముఖ్యులు. రెండోది ఏంటంటే మీరు బాగా దగ్గర మనిషి అంగవీటి మోహన్ రంగా గారికి అన్ని కాదనలేదు. ప్రజాప్రతినిధి. రెండోది ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాల వల్ల ఈ రోజు పెద్ద నాయకుడిగా మనం కీర్తింపబడుతున్నాడు. ఆయన ఒక వర్గాన్ని ఓన్ చేసుకోవచ్చు, కానీ ఏ రోజు కూడా ఆయనకి బడుగు బలహీన తప్పుడు మాట, ఇది తప్పు మాట. ఆయన చేసుకోలేదు, ఆయన గంట కట్టారు. ఆయన చనిపోయిన దాన్ని గంట కట్టారు. ఒక పత్రికా యాజమాన్యం గంట కట్టింది, ఒక పత్రికా యాజమాన్యం గంట కట్టింది, పార్టీ గంట కట్టింది, ఇంకొక పార్టీ సమర్థించింది. వంగా గారు ఒక్క నిమిషం వంగా గారు ఎదిగిన విధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో, ఎవరైతే దళితులు ఉన్నారో, బీసీ వర్గాలు ఉన్నాయో, మైనారిటీలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే నిలబడినటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి రంగా గారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజు అన్ని వర్గాలు కూడా రంగా గారిని అభిమానిస్తున్నాయి, పూజిస్తున్నాయి. అయితే ఎవరో ఏదో మాట్లాడని కాదు. ఇంకొక విషయం, వంగా గారి కుటుంబ సభ్యులు ఏదైనా వాళ్ళు వచ్చి వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఫలానా వాళ్ళ వల్ల ఈ విధంగా మా తండ్రి బాగుంటుందండి. ఎవడో చెప్పారని నేను విన్నానని ఆనాడు కాపు నాయకుడు అధికారంలో పార్టీ ఏది, ఆ రోజు అధికారంలో పార్టీ ఏది, మాట్లాడాలి. మాట్లాడండి. మీకు మీరుగా ఆపాదించుకొని మీరు చేసుకోబాకండి దయచేసి. రంగా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రంగా విషయంలో. వినాలి కదా మీరు ఎట్ట మాట్లాడతారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు పార్టీల మీద రౌడీగా చిత్రీకరించిన వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు మాట్లాడుతున్నారు సార్? మీరు ఏం ఎందుకు కొన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యక్తుల్ని అధికార అణగదొక్కుతారు, కొన్ని పనికిరాని మాటలు, పరికమాల మాటలు మాట్లాడతారు. వర్మ గారు నేను మాట్లాడింది వినగలిగితే వినమనండి, లేకపోతే వద్దు.